హాయ్ అండి. ఈ వీడియోలో నేను మీకు పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడడానికి పులిహారలా కనిపిస్తున్న టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్లేవర్ మంచి స్ట్రాంగ్ అరోమాతో మనకి నోట్లో లాలాజలం ఊరిపోద్ది అనమాట. దీన్ని సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. పైగా దీన్ని పొద్దున్న కడితే మధ్యాహ్నం లంచ్ బాక్స్కి కూడా అదే టేస్ట్ అదే ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట. సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి రెసిపీని ఎంజాయ్ చేసేయండి. ముందుగా ఒక గిన్నెలో గుప్పెడంతా పుదీనా, గుప్పెడంతా కొత్తిమీర వేసి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. వాటర్ మాత్రం వేయకండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకొని, నూనె కొంచెం మరిగాక 1 టీ స్పూన్తో ఆవాలు, 1 టీ స్పూన్తో జీలకర్ర, 2 టీ స్పూన్తో శనగపప్పు వేసుకోండి. అలాగే వేరుశనగపప్పు కూడా ఒక 2 టీ స్పూన్స్ వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేడెక్కడానికి మాత్రమే మీడియం ఫ్లేమ్ పెట్టి ఇవన్నీ వేసే ముందు లో ఫ్లేమ్ మార్చి వీటిని ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఒక ఎండు మిరపకాయని ఇలా విరిపి వీటిని వాటితో పాటు కలుపుతూ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. దాన్ని కూడా కలుపుతూ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మొత్తం 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేశాక ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. శుభ్రంగా ఉల్లిపాయ కూడా మగ్గిపోవాలన్నమాట. సో ఇలా కలుపుతూ ఆ ఉల్లిపాయని మగ్గనివ్వండి. ఉల్లిపాయ దాదాపు 90% మగ్గిపోయింది అనగా దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒక 10 రెమ్మల వరకు వేసుకోండి చాలు. వీటిని కూడా వాటితో పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. చాలామంది అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేస్తారు, అలా చేయకండి. ఒక్కొక్కటి నేను చూపించినట్టు వేస్ట్ చేసి ఇంకా లాస్ట్గా దీంట్లోకి మనం ఏదైతే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ ముద్దలు 2 చూసుకొని శుభ్రంగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేసి శుభ్రంగా వీటిని కూడా కలిపేసేయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒకటి వేసుకోండి. అలా వేసుకుంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టించుకోగలుగుతాం. ఇప్పుడు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. లాస్ట్లో ఉప్పు కావాలంటే మీ టేస్ట్ తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది కూడా ఎక్కడో చెప్తాను. ఇప్పుడు రైస్ వేసేసేయండి. రైస్ వేసేసి నేనైతే వేడి రైస్ వేసాను, మీరు నైట్ ఉన్న రైస్ అయినా వేసుకోవచ్చు. ఏ రైస్తో చేసిన టేస్ట్ మాత్రం మారదనమాట. రైస్ అంతా బాగా కలిపేసుకున్నాక ఒక్కసారి ఉప్పు టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు సరిపోతే ఓకే, లేదా కొంచెం వేసుకోండి. అంతే, రెసిపీ రెడీ. చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇంకొక మాట, ఈ రెసిపీని మనం లంచ్ బాక్స్లో కట్టేటప్పుడు వేడిగా కట్టేయకండి. కొంచెం చల్లారనిచ్చి అప్పుడు మూత పెట్టి కట్టుకుంటే మనకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. సో రెసిపీ నచ్చిందా లేదా చెప్పండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ తెలపండి. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను మీ రెసిపీ రాంబాబు.